వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ప్రతి జిల్లాకు వెళ్తున్నారు. అది నాయకుల పరామర్శ కావచ్చు, రైతుల కష్టాలు తెలుసుకోవడం కావచ్చు, జైల్లో ఉన్న వారికి ఓదార్పు యాత్ర కావచ్చు, మరోవైపు పెళ్లిళ్లకు వెళ్లి దీవించడం కావచ్చు. ఇలా జగన్ తనకున్న జనబలం ఎంత, ఏమిటి అన్నది అంచనా వేసుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో తన ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని కూడా ఆయన చెప్పదలిచారు. ఈ క్రమంలో జగన్ నెలలో కొన్ని రోజులు ఎక్కడో ఒక చోట వెళ్లి వస్తున్నారు. ఇక జగన్ పెళ్లిళ్లకు వెళ్లినా జనాలు బయట ఆయనను చూసేందుకు బాగానే తరలి వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు మొన్న జగన్ వెళ్లారు. దానికంటే ముందు కర్నూలు వెళ్లారు. ఆ తర్వాత అనంతపురం వెళ్లారు. అయితే ఎక్కడికి వెళ్లినా జనం ఆదరణ ఉందని జనాల రాక నిరూపిస్తోంది. జగన్ కోసం బయట అభిమానులు కానీ అనుచరులు కానీ పెద్ద సంఖ్యలో రావడం జరుగుతోంది. దీంతో జగన్ కి తిరుగులేదన్న భావన అయితే మెల్లగా ఏర్పడుతోంది. అయితే జనాల రాక అన్నది పార్టీ గ్రాఫ్ పెరగడానికి కులమానం అవునా కాదా అంటే కొంతవరకే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్ కి ఎప్పుడు జనాలు రాలేదని ప్రశ్నిస్తుంది. జగన్ ఎన్నికలకు ముందు సిద్ధం సభలకు వెళ్తే పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. ఒక విధంగా జన సముద్రమే అనిపించింది. కానీ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం చేదుగా వచ్చాయి. గట్టిగా చెప్పాలంటే వైసీపీకి దిమ్మ తిరిగే రిజల్ట్స్ వచ్చాయి. దాంతో జనాల రాకకు, ఓట్ల జాతరకు అసలు ఏమాత్రం సంబంధం లేదని రుజువైంది. ఇదిలా ఉంటే వైసీపీ సంస్థాగతంగా వీక్గా ఉందని అంటున్నారు. పార్టీ ఓటమి పాలు కాగానే చాలా మంది కాడే వదిలేశారని అంటున్నారు. ఇక అనేక చోట్ల ఇన్ఛార్జీలను నియమించినా కూడా వారు సైతం పెద్దగా రంగంలోకి దిగడం లేదు. అనేక మంది సొంత పనులలో పడిపోయారు. మరికొందరైతే ఇప్పుడే ఎందుకులే అని ఉదాసీనంగా ఉన్నారు. పార్టీ పదవులు ఎన్ని ఉంటే అన్ని వైసీపీ పెద్దలు పనిచేసిన తర్వాత కనిపిస్తున్న గ్రౌండ్ లెవెల్ సన్నివేశంగా ఉంది. మరోవైపు చూస్తే క్యాడర్తో కనెక్షన్ ఇంకా గట్టిపడలేదంటున్నారు. 5 ఏళ్ల పాలనలో తమను పూర్తిగా పక్కన పెట్టారన్న బాధ వారిలో ఉంది. అందుకే వారు దూరంగా ఉంటున్నారు. పెద్ద ఎత్తున క్యాడర్ డిమారలైజ్ అయింది. దానివల్లే పులివెందుల లాంటి చోట్ల సైతం వారు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగడం లేదని చెప్తున్నారు. క్యాడర్ గట్టిగా ఉంటే ఢీ అంటే ఢీగా పోరుండేదని చెప్తున్నారు. కానీ వారు నెమ్మదించడం వల్లే అలాంటి ఫలితం వచ్చిందని కూడా విశ్లేషిస్తున్నారు. ఏ పార్టీ నాయకత్వమైనా వాస్తవ పరిస్థితులను అనుగుణంగా వ్యవహరించాలి. అంతే తప్ప నేల విడిచి సాము చేయకూడదు. అధినాయకత్వానికి ప్రజాకర్షణ ఉండడం అన్నది అడ్వాంటేజ్ అవుతుంది తప్ప అన్నింటికీ అదే పరిష్కారం కాదు. క్యాడర్ ప్లస్ లీడర్ ప్లస్ జనాకర్షణ ఇవే పార్టీ విజయానికి దగ్గర మార్గాలు. అలా చూస్తే గనక వైసీపీ క్యాడర్ లీడర్ని దారిలోకి తెచ్చుకుని పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకోవాల్సి ఉందంటున్నారు. అది జరగకుండా పైపైన ఎన్ని పర్యటనలు చేసి జనాల మీద జాతరతో బలం ఉందని మురిసిపోయినా ఫలితం మాత్రం అనుకున్న విధంగా వస్తుందా అన్న చర్చ జరుగుతోంది.